హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, మనిషికి పడుకున్నప్పుడే హమ్మయ్య రెస్ట్ అనుకుంటాం. కానీ పాపం కొంతమందికి నరాల వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి కానీ పడుకొని లేచిన వెంటనే లెగకపోవడం, ఇంకా నొప్పి పిక్కల్లో స్పెషల్‌గా ఇంకా నొప్పిలవ్వడం. అసలు పడుకున్నా కూడా ప్రాబ్లమే కొంతమందికి. పడుకుంటేనే అన్నీ క్లియర్ అయిపోతే పడుకున్న ప్రాబ్లమ్ అంటే పాపం వాళ్ళు ఏం చేయాలండి? మా క్లినిక్ ఉంటది గదా! హ్మ్. క్లినిక్ పక్క గల్లీలోనే హ్మ్. ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి. హ్మ్. ఎట్లా? మన వీడియో చూసిండ్రు ఆన్‌లైన్‌లో. మీ దగ్గర 10 మంత్స్ నుంచి రావాలనుకుంటున్నా. కానీ ఆలస్యంలో అది డిలే అయిపోతుంది. ఫుల్ ఆలస్యం పేషెంట్‌కి. అయితే పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఏంది అంటే హ్మ్. మోకాలు నొప్పి, పిక్కల్లో నొప్పి. ఇవి 1 ½ ఇయర్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంది? నిల్చుంటే ఇది టేబుల్ ఉంటది గదా! హ్మ్. టేబుల్ మీద చేయి పెట్టుడు, దాని మీద బరువేయడం, నిలవడం అట్లా అయిపోయింది. ఓకే. అంటే అసలు తన బాడీ సపోర్ట్ చేస్తలేదు. వెయిట్ సపోర్ట్ చేస్తలేదు. ఓకే. అంటే మైండ్‌లో గూడా లేజినెస్ ఉంది. బాడీలో గూడా లేజినెస్ వచ్చేస్తది. ఇప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ తిన్నాం మంచిగా టీవీలో ఏదో సినిమా పెట్టుకొని ఇట్లా కూర్చున్నాం. ఆ రిమోట్ ఎక్కడో ఉంటది. హ్మ్. మనకు లేచి తీసుకోవడానికి బద్ధకం. బద్ధకం. హ్మ్. అయితే ఈ పేషెంట్‌కి బద్ధకంలో ఏమైంది? ఒకటి సెడెంటరీ అయిపోయింది లైఫ్. హ్మ్. ఫుల్ డే కూర్చొని ఉండడం, పండుకోవడం అంతే. ఓకే. ఓల్డ్ ఉండే పేషెంట్ హ్మ్. జర. ఓహ్! ఓల్డ్ అంటే కూడా 62, 63 బై. ఓకే. వెయిట్ ఫుల్. హ్మ్. వెయిట్ ఎక్కువుండే. హ్మ్. హ్మ్. అయితే ఆ పేషెంట్‌కి పిక్కల్లో కూడా నొప్పి స్టార్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు పిక్కల్లో నొప్పి స్టార్ట్ అయిందంటే జనరల్లీ మన మైండ్‌లో హ్మ్. ఎలక్ట్రోలైటిక్ ఇంబాలెన్స్ ఏమైనా అయితే కూడా అయితది. అంటే అండి? సోడియం, పొటాషియం, కాల్షియం అవి కింద పైన అయితే ఓకే. ఓకే. అయితది. హ్మ్. హ్మ్. వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వెరికోస్ వెయిన్స్ వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మోకాలు నొప్పులు వస్తాయి. వాటర్ సరిగా తీసుకోకపోతే కూడా మోకాలు నొప్పులు రావచ్చు, వెరికోస్ వెయిన్స్ రావచ్చు. ఓహ్! ఈ పేషెంట్ కి ఏందంటే పరేషాని, హ్మ్. బాత్రూమ్ వరకు నడిచి పోవాలి కదా, హ్మ్. పరేషాని, మోకాలు నొప్పి, పిక్కల నొప్పి, దాంట్లో నీళ్లు తీసుకోవడం తక్కువ, ఓహ్! టాయిలెట్ వస్తుంది మళ్ళీ. హ్మ్. హ్మ్. అయితే ఈ పేషెంట్ కి పిక్కల్లో నొప్పి, మోకాల్లో నొప్పి, నిల్చోడానికి కూడా సపోర్ట్, కూర్చోడానికి కూడా సపోర్ట్. అయితే ఇప్పుడు మన క్లినిక్ కి 3-4 మెట్లు ఉంటాయి, హ్మ్. ఎక్కాలి, దాని తర్వాత లిఫ్ట్ ఉంటది. ఎవరు బాబుని పంపియండి కిందికి, అంత పరేషాన్ ఉన్నారు పేషెంట్. హ్మ్. నేను జర చేయి పెట్టుకొని పైకి వస్తాను. డ్రైవర్ వచ్చి దించేసి పోయిండు. హ్మ్. పక్క గల్లీలే మళ్ళీ. ఎందుకు డ్రైవర్ దించిండు? పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే అక్కడ ఉంటారు. లావిష్ ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటది. కానీ ఇట్లా చిన్న చిన్న వాటికి మనం వేరే వాళ్ళ మీద సపోర్ట్ కోసం. ఆధారపడిపోతాం. హ్మ్. వచ్చిండ్రు మళ్ళీ, సార్ నేను కూసోను, నిల్చొనే మాట్లాడతా. హ్మ్. ఎందుకమ్మా అంటే, మళ్ళా కూర్చుంటే నాకు లేవడానికి రాదు కదా, హ్మ్. దానికి మళ్ళీ పరేషాని. నిల్చొని మొత్తం చెప్పింది. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. టెన్షన్ ఏముందంటే ఒంటరితనం ఉంది. ఎవరు మాట్లాడనీకి లేరు. 3 పనోళ్ళు ఉన్నారు ఇంట్ల. వంటకొకరు, బట్టలు ఉతుకోవడానికి, బట్టలు నానబెట్టడానికి, మళ్ళా ఉతుకుడు కూడా ఉతకరు. వాషింగ్ మెషిన్‌లకెళ్ళి తీసి నానబెట్టడానికి దానికొకరు. హ్మ్. మళ్ళీ వేరే వేరే పనుల కోసం ఒకరు. కానీ నేను ఒంటరిగా ఉన్నా. ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలతోటి లేజినెస్ వచ్చేసింది లైఫ్‌లో. హ్మ్. ఒక డిప్రెస్డ్ స్టేట్ వచ్చేసింది. అన్నీ ఉన్నాయి లైఫ్‌లో. హ్మ్. టీవీ అంటే టీవీ, ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్, బండి అంటే బండి, పని కాదు. చేయడానికి అందరున్నారు. మళ్ళీ ఏముంది, ఇంత లగ్జరీ ఉంది. మా పిల్లలు ఏది కావాలంటే అది కొనేసిస్తారు. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడతారు. హ్మ్. వాళ్ళ టైమ్ జోన్‌లు వేరే, నా టైమ్ జోన్‌లు వేరే. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. నిద్ర పట్టట్లేదు పేషెంట్‌కి. 11:00కి పడుకోవడానికి ట్రై చేస్తే 3కి వస్తుంది నిద్ర. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి పిక్కల నొప్పులొస్తాయి, మోకాలు నొప్పులొస్తాయి, స్ట్రెస్ తోటొస్తాయి, నిద్ర లేకపోతే వస్తాయి, మనం సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే వస్తాయి. ఇప్పుడు ఈ పేషెంట్‌కి డైలీ అరగంట నడవమంటే ఎక్కడ నడుస్తారు? యెస్. నడవడానికే రాదు. నిల్చోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు. హ్మ్. నడుచుడు ఎట్లా? అయితే ఫస్ట్ నొప్పి తగ్గడానికి ఇచ్చినాము. పిక్కల్లో నొప్పులు తగ్గినాయి, మోకాల్లో నొప్పులు తగ్గినాయి. మళ్ళీ దాని తర్వాత జర వెయిట్ తగ్గడం స్టార్ట్ అయింది పేషెంట్‌కి. జర నడవడం కొద్దిగా ఇంట్లో ఇక్కడక్కడ తిరుగుడు. మనం చెప్పినాం, మీరు ఫ్యాన్ ఆన్ చేసుకోవాలనుకోండి, మీరే లేచి ఆన్ చేసుకోవాలి. చిన్న చిన్న చేంజెస్. హ్మ్. హ్మ్. మీకు ఇప్పుడు టాయిలెట్‌కి పోతలేరు మీరు. దానికోసం ఏం చేస్తున్నారు? నీళ్లు తక్కువ తీసుకుంటున్నారు. హ్మ్. దానివల్ల కిడ్నీల మీద కూడా ప్రభావం పడతది. హ్మ్. ఇంకో కొత్త రోగం వస్తది. హ్మ్. దాని బదులు తాగండి వాటర్, పోండి టాయిలెట్‌కి. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ స్టార్ట్ చేసినాం. హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం. మళ్ళీ దాంతో పాటు మనం ఏం చేసినామంటే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. భీమసేని కర్పూరం ఉంటది. హ్మ్. ఇంతకు ముందు కూడా మనం దాంట్లో వీడియోలో చెప్పినాం. చెప్పారు. దేంట్లో
చిన్న పించ్ వేసుకోవాలి వాటర్లో, ఒక కప్ వాటర్లో. Hmm. అదే వాటర్లో కొంచెం శొంఠి కూడా వేయాలి, కలుపుకోవాలి. Hmm. డైలీ 2 పూటలు తీసుకోవాలి సివియారిటీని బట్టి. Hmm. చాలా సివియర్ ఉంటే 2 పూటలు, లేదంటే పూట ఓకే. తినే ముందే తీసుకోవాలి. ఏమవుతుంది, ఈ పేషెంట్కి నొప్పుల్లో రిలీఫ్ ఉండే, పిక్కల్లో నొప్పుల్లో రిలీఫ్ ఉండే. మళ్ళీ ఇవి చలికాలంలోనే ఎక్కువ అవుతాయి. చలికాలం ఉంది కదా ఇప్పుడు, ఇప్పుడు చాలా మందికి నొప్పులు ఎక్కువ అవుతాయి. అయితే చలికాలం ఉండే అప్పుడు దాంట్లో కూడా అంత ఎవ్రీ చలికాలంలో ఉన్నంత లేదు. ఎందుకు, ఇది బాడీలో మెటబాలిజం ని పెంచుతాయి, బాడీ హీట్ రిలీజ్ చేస్తుంది. అయితే ఇవన్నీ చేసుకుంటా హోమియోపతి మందులు ఇచ్చినాము కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఈ పేషెంట్ రికవర్ అయింది అనమాట. ఎన్ని మంత్స్ పట్టిందండి? బానే పట్టింది. ఈ చలికాలం నుంచి నెక్స్ట్ చలికాలం వరకు అయింది. 1 year. కానీ 3-4 months లా నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. పూర్తిగా రికవర్ అవ్వాలి కదా, ఎస్. దానికి టైం పడుతుంది. సో సింపుల్ హోమ్ రెమెడీ అండ్ హోమియోపతి మందులు అసలు నడవడానికి రాని మనిషిని నడిచేలా చేస్తుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.